నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం రేపటి నుంచి అందుబాటులోకి ధరణి పోర్టల్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపైందన్న మంత్రి కేటీఆర్ వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అయిన స్పష్టీకరణ దుబ్బాకలో బీజేపీదే గెలుపన్న జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు ధీమా వివాదాస్పద సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం దేశ భద్రత సార్వభౌమత్వానికి ఎదురైన సవాళ్లను సైన్యం ధీటుగా ఎదుర్కొందని కితాబు బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలి దఫా ఎన్నికలు 53.46% పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్ను రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం దత్తత తీసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి ఈ మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ పోర్టల్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మూడుచింతలపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రజలకు పోర్టల్కు సంబంధించిన సందేశాన్ని ఇస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా అన్నింటినీ పరిశీలించారు. గతంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్లి దస్తావేజ్ రాయించుకుని తర్వాత సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. 3-4 రోజులకు డాక్యుమెంట్ తెచ్చుకునేవారు. తర్వాత మ్యుటేషన్కు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లి మరికొన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చేది. ధరణి పోర్టల్తో ఈ కష్టాలకు చెక్ పడనుంది. సమయం వృధా కాకుండా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ తహసీల్ ఆఫీస్లోనే ఒకేసారి జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పటి వరకు 27,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసినట్టు తెలిపారు. రైతు బంధు ద్వారా మరో 28,000 కోట్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి 56,000 కోట్ల రూపాయలు జమ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం పాత్ర 300 రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా రెట్టింపైందని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు పథకంతో సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం దక్కిందని ఆర్బీఐ నివేదిక పేర్కొందని కేటీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘటకేశ్వరం మండలంలోని ఏదులాబాద్ ప్రతాపసింగారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచులతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. గత సంవత్సరంలో లాగానే ఈసారి కూడా రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పొలాల దగ్గరికే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఏడాది మద్దతు ధరను 53 రూపాయలు పెంచి 1,888 రూపాయలతో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు చేసిన 2-3 రోజుల తర్వాత బ్యాంకుల ద్వారా ఆ మొత్తాన్ని రైతు పొందవచ్చన్నారు. వానాకాలం పంటలు పెద్ద ఎత్తున కొనుగోలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి మా జిల్లా చైర్మన్ కానీ మా నాయకులు కానీ మా రైతు అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ కూడా సర్పంచ్ కానీ ఎంపీపీలు కానీ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఘటకేశ్వర్ మండలంలో 3 సెంటర్లు ప్రారంభించడం. ఏది ఏమైనా పోయినసారి కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పండిన ప్రతి గింజ రైతు దగ్గర తప్పకుండా కొనుగోలు చేయాలి. ఎవ్వరికి కూడా నష్టం జరగవద్దు. ప్రతి ఒక్కరికి కూడా కొనుగోలు కూడా వాళ్ళ పొలాల దగ్గరికే తీసుకుపోయి కొనుగోలు చేయాలి. సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి గ్రామం వద్ద కృష్ణానదిపై 50 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెన అప్రోచ్ రోడ్డును రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మీ నరసింహవారధిగా బ్రిడ్జికి నామకరణం చేశారు. అంతకుముందు మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధిస్తోందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణానదిపై హై లెవెల్ వంతెన ఏర్పాటుతో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయని తెలిపారు. కృష్ణా నదిపై అటు నాగార్జున సాగర్ నుంచి విజయవాడ మట్టుకు ఈ కృష్ణా నది ఫుల్ లెంత్లో 280
కిలోమీటర్ల లెంత్లో కేవలం 3 బ్రిడ్జ్లే ఉన్నాయి. ఇప్పుడు ఇది 4వ బ్రిడ్జ్ అవుతుంది. దీనివల్ల గుంటూరు నుంచి హుజూర్ నగర్కు డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో 180 కిలోమీటర్లు అవుతాయి. ఇప్పుడు 150 కిలోమీటర్ల డిస్టెన్స్ 30 కిలోమీటర్లు తగ్గుతుంది. కాబట్టి మరి బ్రిడ్జ్ ఈ హుజూర్ నగర్ నియోజకవర్గానికి అట్లాగే మట్టపల్లి ప్రాంతానికి ఈ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి పూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఉమ్మడి జిల్లా గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఈ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయించేందుకు మరి శ్రమపడ్డారు. అట్లాగే సైదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అప్రోచ్ రోడ్స్ లేవు, ఆ ఎస్టిమేట్లో లేవు. కాబట్టి అప్రోచ్ రోడ్స్ కోసము మరి మళ్ళీ శాంక్షన్స్ తీసుకొని కొత్తగా అప్రోచ్ రోడ్స్ వేసుకోవడం. అప్రోచ్ రోడ్ వేసుకోవడానికి ఏదైతే అటవీ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఈ అప్రోచ్ రోడ్లో ఉందో ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే దాన్ని కూడా మరి జిల్లా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసి మరి అందరితో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసి ఈ అప్రోచ్ రోడ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు సంపూర్ణంగా మట్టపల్లి బ్రిడ్జ్ పూర్తయింది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని కలుపుతూ మరొక వంతెన నిర్మాణం పూర్తి చేసుకున్నాం. హుజూర్ నగర్ కోదాడ ప్రాంతం నుంచి ఖమ్మం ప్రాంతం నుంచి కూడా గుంటూరు వెళ్లే ప్రజలకి సౌకర్యవంతంగా దూరభారం తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ దోహదపడుతూ ఉంది. మరి ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయడానికి ఉన్న ఆటంకాలు తొలగించడంలో శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత సైదిరెడ్డి గారు పూర్తిగా దాన్ని వెంటబడి అప్రోచ్ రోడ్ల నిర్మాణం అయితేంది, ఫారెస్ట్ సమస్యలు క్లియర్ చేయడానికి అయితేనేమి మరి ముఖ్యమంత్రి గారిగా వారు ఎప్పటికప్పుడు ప్రస్తావించి సమస్యలు పరిష్కారం చేసి రోడ్డు నిర్మాణంలో కూడా రోడ్డు భవన శాఖ మంత్రి గారి సహకారం తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం కూడా దాదాపు 3-4 నెలల్లోనే రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుని వేగవంతంగా పనులు కూడా చేసి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఉధృతం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను గెలిపించే బాధ్యతను చేపట్టిన మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అప్పన్నపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తున్నది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోయిన పక్షంలో వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తోన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆయన విమర్శించారు. ఈ సంజయ్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏమున్నా 3 తారీఖు తర్వాత రాకనే 3 తర్వాత ఇక్కడ ఎవరుంటారు? ఈ ముఖాలు మళ్ళా కనబడతాయా? ఫోన్ లావడతాయా? దయచేసి ఆలోచన చేయండి. దుబ్బాక ఉప ఎన్నిక రాష్ట్రంలోనే ఒక మార్పు తేబోతున్న ఎన్నికని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా ప్రజలు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తారీఖు జరగబోయేటువంటి దుబ్బాక బై ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మార్పు తేబోతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చూస్తున్నాం. దుబ్బాకలో జరిగేటువంటి ఎన్నికలు అక్కడున్నటువంటి ప్రజలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు, ఆయన యొక్క అల్లుడు, కొడుకు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ రకంగా డెవలప్ చేశారు, ఆ పక్కనున్నటువంటి 3 వైపులా మూడు మధ్యలో ఉండేటువంటి దుబ్బాక నియోజకవర్గాన్ని ఏ రకంగా చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నెత్తి నోరు కొట్టుకొని ఎంత డబ్బులు పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఈ ఎన్నికలు గెలవటానికి ప్రయత్నం చేసినా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. ఈసారి పువ్వు గుర్తుకు ఓటేసి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి, చంద్రశేఖరరావుకు, ఇక్కడ ఉండేటువంటి మంత్రి హరీష్ రావు వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలనేటువంటి దీంట్లో ఉన్నారు.
పండుగల సీజన్ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకుగాను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. కానీ కోవిడ్ ఉండడం వల్ల ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా తక్కువ మందితోటి మాస్కులు పెట్టుకొని ఆడిండ్రు. ఇట్లా మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళు ఒక 20 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ యూజ్ చేస్తూ దూరంగా ఉండి ఆడుతూ ఇంకా కరోనాను దగ్గరికి రాకుండా జాగ్రత్త తీసుకొని ఆడుకోవడం జరిగింది. ప్రజలందరూ చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నోవెల్ కరోనా పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చెప్పినటువంటి ప్రికాషన్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడము, సద్దుల బతుకమ్మ ఆడేటప్పుడు మాస్కులు ధరించడము, మరియు ఎక్కువ రోజుకి 5 నుంచి 10 సార్లు చేతులు కడుక్కోవడము, మరియు మనిషికి కనీసం 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇటు కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ చాలా వైభవంగా అందరూ జరుపుకోవడం జరిగింది. తెలంగాణలో మనకు అత్యంత పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. దాన్ని మనము ఈసారి కోవిడ్ కారణంగా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం జరిగింది. మళ్ళీ ఇంట్లో అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవడము, శానిటైజర్ యూజ్ చేయడము అట్లా చేస్తూ. బ్యాంకింగ్ రంగ సేవలకు ధీటుగా పోస్టాఫీస్ ద్వారా ఆన్లైన్ సేవలను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టాఫీస్ ద్వారా బ్యాంకింగ్ సేవలు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్, ఇతర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ అందిస్తున్న సేవలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. గతంలో పోస్టాఫీస్ అంటే కేవలం ఉత్తరాలు పంపడం మాత్రమే అని గుర్తుకు వచ్చేది. అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తున్న తపాలా శాఖతో గ్రామీణ ప్రజలకు విడదీయరానే అనుబంధం ఉంది. గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్టాఫీస్ ద్వారా సులభంగా నగదు రహిత సేవలు అందించడం కోసం ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, చేతి వేలిముద్ర ద్వారా నేరుగా పోస్టాఫీసులో అకౌంట్ తెరిచి వెంటనే క్యూఆర్ కార్డు పొంది నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టింది. పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాతో పాటు కరెంట్ అకౌంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 114 పోస్టాఫీసులు ఉండగా 205 మంది సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,484 సేవింగ్స్ ఖాతాలు, 270 మర్చెంట్ ఖాతాలు, 41,000 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 2019లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ను తపాలా శాఖ ప్రారంభించింది. ఈ సేవల ద్వారా ఏ బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ కేవలం వేలిముద్ర సహాయంతో ఎటువంటి ఛార్జీలు లేకుండా డబ్బులు తీసుకునే సౌకర్యం కల్పించారు. కరోనా లాక్డౌన్ సమయంలో బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు తీసుకునే వీల్లేక ఇబ్బందులు పడ్డ ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పోస్ట్ మాస్టర్ డబ్బులు అందించారు. తపాలా శాఖ ద్వారా అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలు దగ్గరలోని పోస్టాఫీస్ లేదా పోస్ట్ మ్యాన్ ద్వారా నగదు, ఆన్లైన్ సేవలు పొందవచ్చని జిల్లా హెడ్ పోస్ట్ మాస్టర్ తెలిపారు. గ్రామీణ తపాలా జీవిత బీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా, పిఎంజేవై, మన ఐపీవీపీ, ఇటువంటి చాలా ఇప్పుడు డిజిటల్ సేవలు మా దగ్గర ఉన్నాయి. ఒక 5 లక్షల నుండి 6 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా డిజిటల్ సేవలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల పోస్ట్ మాస్టర్ను సంప్రదించి పిఎల్ఐలు కానీ ఆ గ్రామీణ ప్రాంతాలకు ఎల్ఐసి ఇవ్వాలంటే బయటికి వెళ్ళాలి. మన దగ్గర అట్లాంటివి లేదు. ఎల్ఐసి ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు మంత్లీ ఎల్ఐసి అదే ఊళ్ళో వేసుకోవచ్చు. పిఎల్ఐసి ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆటానమస్ బాడీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, అదర్స్కు ఆ యొక్క పిఎల్ఐ స్కీమ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల అన్ని రకాలుగా వాళ్ళకు బెనిఫిటే ఉంటుంది. కానీ మళ్ళీ సుకన్య సమృద్ధి యోజన మీద 7.6 ఇస్తున్నారు. మళ్ళీ ఎన్ఎస్సి, కేవీపీల మీద కూడా ఆశాజనకంగా ఉన్నది. టీడీలు ఉన్నాయి. టీడీ అంటే టైం డిపాజిట్, ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి కూడా మనం టీడీ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ ద్వారా ఇంటి వద్దనే డబ్బులు తీసుకోవడంతో పాటు కరెంటు బిల్లు, నీటి బిల్లు, ఫోన్ బిల్లు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్, డీబీటీ, ఎస్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉండడం పట్ల ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా అందిస్తున్న డిజిటల్ సేవలు జిల్లా, గ్రామీణ, పట్టణ ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉన్నాయి. నాకు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. పోస్ట్ ఆఫీస్ వారు క్యూఆర్ కార్డు కూడా ఇచ్చారు. దానివల్ల నాకు డబ్బులు వేయడం, తీయడం చాలా సులభంగా మారింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల ద్వారా జీవనోపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ ఆధారిత పనులను ఉపాధి హామీ పనులతో జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. వ్యవసాయ ఆధారిత పనులను ఉపాధి హామీ పనులతో జోడిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణులకు వరంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి సొంత గ్రామాలకు చేరుకున్న కూలీలకు చేతి నిండా పని దొరుకుతోంది. మహబూబ్నగర్ గ్రామీణ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నారు. గ్రామాల్లోని రైతులు భూమిని చదును చేయటం, శ్మశాన వాటికల్లో శుభ్రత, కాలువల పూడిక, హరితహారంలో మొక్కలు నాటడం, వాటికి పాదులు చేయటం లాంటి పనులను ఈ పథకం ద్వారా కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో దాదాపు 100 మంది కూలీలకు ఉపాధి కల్పించడం జరిగింది. గ్రామాల్లోని రైతులు భూమిని చదును చేయటం, శ్మశాన వాటికల్లో శుభ్రత, కాలువల పూడిక, హరితహారంలో మొక్కలు నాటడం, వాటికి పాదులు చేయటం లాంటి పనులను ఈ పథకం ద్వారా కల్పిస్తున్నారు. మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో దాదాపు 100 మంది కూలీలకు ఉపాధి కల్పించడం జరిగింది. కూలీలకు ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పని కల్పిస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ, ఊరికి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళకి కానీ ఉపాధి కల్పించడంలో ఎన్ఆర్జీఎస్ నుంచి ఎంతమందికి వీలైతే అంతమందికి ఉపాధి కల్పించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేమెంట్ కూడా ఆగకుండా ఎంబడే 15 రోజుల లోపలనే వాళ్ళ పేమెంట్ ఇప్పించేటట్టు కూడా అధికారులు కూడా మంచిగా సహకరించారు. ఇప్పటికైతే ఈ 100 రోజుల నుంచి మంచి లబ్ధి పొందినరు. 100 రోజులు కాకుండా 150 రోజులు అయితే ఇంకా బాగుంటుందని కూడా అందరూ అంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాము. అలా వాళ్ళకు ఉపాధి కల్పించడం వల్ల ఎక్కడ వలసలు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో చాలామందికి ఎంతో ఉపాధి పొందుతున్నారు. ఇది ఉండడం వల్లనే ఇప్పుడు వలస వెళ్ళిన వాళ్ళు మొత్తం వచ్చి చాలామందికి దాదాపు ఈ రోజుకు 100 దాకా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ 100 మంది కూడా ఇంతవరకు ఇతర అంటే హైదరాబాద్ ప్రాంతంలో కానీ, ముంబై ప్రాంతంలో కానీ ఉండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అక్కడ పరిస్థితుల ప్రభావం కరోనా కారణంగా ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ ఉపాధి హామీ కార్డులు మంజూరు చేస్తూ ఈ దాదాపుగా ఇప్పుడు రోజుకు 100 దాకా పనిచేస్తున్నారు. వలస వెళ్లకుండా తమకు సొంత గ్రామంలోనే ప్రతిరోజు పని కల్పించడం పట్ల కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల వల్ల సంతోషంగా ఉన్నామని కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు చేతి నిండా పని దొరుకుతోంది. మేము ఇక్కడ ఉపాధి హామీ 100 రోజుల పని కొరకై రోజు పనికి వస్తున్నాం. మా ఊళ్ళో ఏం చేసుకుందామంటే పనులు లేవు. వర్షాలు ఎక్కువ వచ్చి పొలాలన్నీ మునిగిపోతున్నాయి, అన్నీ ఎక్కడెక్కడో అయిపోయినాయి, చేసిన చేనులు కూడా పోయినాయి. ఇక ఏం చేయలే, ఏం బతుకుదేరు లేక ఈ పనికి అయితే వస్తున్నాం. 100 రోజుల పనికి మేము దాని వలన 100 రోజుల పని మీద బతకాలని ప్రయత్నం చేస్తున్నాము. మరి మాకు ఇంకా 50 రోజులు ఎక్కువ కోరుకోవాలని తలుసుకుంటున్నాము. కరోనా నుంచి మాకు బయటికి వెళ్ళడానికి ఎక్కడ వీలు లేదు, ఏడ పోయినా ఎవరు పెట్టుకుంటలేరు. పని ఒకటి మంచిగా ఉపాధించుకొని చేయండి సార్. మాకు ఇప్పుడు చెట్లు పెడుతున్నాము, గుంతలు దవ్వుతున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వివాదాస్పద సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైనికాధికారులను కోరారు. ఢిల్లీలో జరుగుతున్న 4 రోజుల ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. నిజాయితీగా విశ్వసనీయ వాతావరణంలో చర్చలు జరపాలన్నారు. ప్రస్తుత భద్రతా వాతావరణంలో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమాల గురించి గర్వపడుతున్నారని చెప్పారు. దేశం భద్రత, సార్వభౌమత్వానికి ఎదురైన అనేక సవాళ్లను పరిష్కరించడంలో భారత సైన్యం విజయవంతమైందని కితాబిచ్చారు. బీహార్ రాష్ట్రాన్ని దోచుకుని ఆటవిక పాలన తెచ్చిన వారికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్పారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బాంగలోని రాజ్ మైదాన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. గత ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నాయని, ఆ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. एम्स बनने से मिथिलांचल को बहुत बड़ी सुविधा मिलेगी. दरभंगा एम्स के लिए 1200 करोड़ रुपए से ज्यादा मंजूर किए गए हैं. एम्स बनने से
यहां के लोगों को बेहतर स्वास्थ्य सुविधाएं तो मिलेगी ही, मेडिकल की पढ़ाई की सीटें भी बढ़ेगी। 1 लाख करोड़ रुपए का स्पेशल फंड बनाया गया है। लेकिन भाइयों और बहनों, याद रखिए, वो दल जिन्होंने बिहार को अराजकता दी, कुशासन दिया, वो फिर से मौका खोज रहे हैं। जिन्होंने కరోనా పరిస్థితుల్లోనూ ప్రధాని మోదీ పాట్నా, మజఫరాపూర్, దర్భంగాల్లో నిర్వహించిన సభలు విజయవంతమయ్యాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బీజేపీలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. सेहत के साथ साथ प्रदेश की भी चिंताओं को है. आज तो हमारे प्रधानमंत्री जी का दौरा हुआ. प्रधानमंत्री जी की तीनों सभा, चाहे वो दरभंगा हो, चाहे वो मुजफ्फरपुर हो, चाहे वो पटना हो, कितनी जबरदस्त भीड़ थी और कितना उत्साह था, ये आप सबों ने देखा है. आज के अपने भाषण से प्रधानमंत्री जी ने कुछ बातें बहुत ही स्पष्ट की हैं. वो कितनी ईमानदारी से बिहार के विकास के लिए प्रतिबद्ध है. मैंने कई बार अपनी पब्लिक मीटिंग्स में कहा है बिहार में कि हमें कैबिनेट मीटिंग में वो साफ कहते हैं कि तुम लोग इस बात की चिंता किया करो कि जब तक पूर्वी भारत का विकास नहीं होगा, भारत का विकास नहीं होगा. और पूर्वी भारत में जब तक बिहार का विकास नहीं होगा, तब तक देश का प्रामाणिक विकास नहीं होगा. ये उनकी सोच है. आपने देखा होगा प्रधानमंत्री ने पटना की भाषण में, चाहे वो किसानों का कल्याण हो, चाहे वो हमारी आशा दीदियों के विकास की बात हो, जीविका समूह के विकास की बात हो, या फिर बिहार को जो डिजिटल इकोसिस्टम बनाने की, आईटी हब बनाने की जो उनकी सोच है, जो विभाग मैं देखता हूं उसमें जो काम हुए, आगे और क्या करना है. तो ये రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగిస్తూ రైతులను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6,000 రూపాయలు అందజేస్తోందన్నారు. ఇది ఎన్నికల పథకమని కాంగ్రెస్ విమర్శించిందని, కానీ మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తోందన్నారు. क्यों इंतजार करना पड़ा उनको प्रधानमंत्री मोदी जी के प्रधानमंत्री बनने के लिए? और जब प्रधानमंत्री मोदी जी बने तो फिर से जो स्वामीनाथन रिपोर्ट धूल फाक रही थी, उस स्वामीनाथन रिपोर्ट को निकाल करके ला करके उसकी रिकमेंडेशंस को मानने का भी काम किया और लागत का 1.5 गुना देने का निर्णय नरेंद्र मोदी जी की सरकार ने किया है. इस बात को ध्यान में रखना चाहिए. ये काम उन्होंने किया है और उस समय भूरी भूरी प्रशंसा सबने की. सबने कहा कि पहले प्रधानमंत्री हैं जिन्होंने इस काम को करके दिया है. उसी तरीके से जब दूसरी बार चुनाव जीत करके आए तो उस समय वायदा किया था कि हम किसानों के लिए हम किसान सम्मान निधि देंगे. आपको याद होगा कि प्रथम किश्त दी गई और प्रथम किश्त देने के बाद फिर दूसरी किश्त दी गई. पहले कहते रहे ये चुनावी जुमला है, ये चुनाव के लिए है. हम उस समय भी कहते थे, आप कहते हो कर्जे माफ करेंगे, कर्जे माफ करेंगे. 10 साल का किसान का कर्जा कुल मिलाकर के 54,000 करोड़ रुपए बना था और एक समय की किश्त देने का, साल भर का 3 किश्तों को देने का 94,000 करोड़ के आसपास खर्च आना था. लेकिन प्रधानमंत्री मोदी जी ने तय किया कि प्रधानमंत्री किसान सम्मान निधि में किसानों को यह किश्त दी जाएगी और हम आज खुशी के साथ. బీహార్లో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. కరోనా పరిస్థితుల్లోనూ గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తొలి దఫా ఎన్నికల్లో 53.46% పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. माध्यम से कई लोगों को धन्यवाद करना चाहता हूं. सबसे पहले तो हैं बिहार के वोटर्स जिन्होंने इन दुरूह परिस्थितियों में आकर वोट दिया. फिर है बिहार की सभी पॉलिटिकल पार्टीज, पॉलिटिकल एंटिटीज
जिन्होंने इतनी मैच्योरिटी से ये चुनाव करवाया और हमें चुनाव उसको करवाने का मौका दिया। और इसके साथ साथ है हमारा बिहार का स्थानीय प्रशासन, जिन्होंने इतना विस्तृत इंतजाम किया, स्पेशली कोविड को देखते हुए। आप में से कई साथियों ने, कुछ जो इलेक्ट्रॉनिक मीडिया के साथी हैं वो तो ऑलरेडी वहीं पे हैं, कवर कर रहे हैं वहाँ पे। हमने भी दिन में देखा वेबकास्टिंग जहाँ की हुई थी, कईयों के वीडियो भी देखे इलेक्ट्रॉनिक मीडिया वालों के, किस प्रकार से लोगों ने कितने डिसिप्लिन से आके अपना वोट करने का प्रयास किया और वोट दिए, और किस प्रकार से उनके पोलिंग स्टेशन में एंट्री से लेके वोट कास्टिंग तक जो जो SOPs हमने रखे थे, चाहे वो स्कैनिंग ऑफ टेम्परेचर हो, चाहे वो सैनिटाइजर्स हों, चाहे वो एक्चुअल वोट कास्ट करते हुए ग्लव्स हों, इत्यादि इत्यादि की समस्त व्यवस्था बड़े माकूल ढंग से की गई। इतने बड़े महायज्ञ में कोई ना कोई कहीं ना कहीं कुछ घटनाएं भी होती हैं। हालांकि ECI का पूरा प्रयास रहता है कि जीरो टॉलरेंस हो हमारी हर चीज के प्रति, लेकिन कई बार ये भी लगता है कि अगर 40,000 के आसपास जो हमारी इस पर्टिकुलर चुनाव में जो हमारे लगाए गए 41,000 तो लगाए गए हैं BUs, 31,371 के आसपास CUs और 31,371 VVPATs। कुल हमारा सारे फेज 1 में जो एवरेज निकलता है रिप्लेसमेंट का, वो BUs का 0.22% है, CUs का 0.25% है, VVPATs का 1.28%। భారత్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 90.85% ఉంది. గడచిన 24 గంటల్లో 10,66,786 పరీక్షలు నిర్వహించగా 43,893 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరింది. తాజాగా 58,439 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 72,59,509కి చేరింది. ప్రస్తుతం 6,10,803 అంటే 7.64% యాక్టివ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 1,441 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,152కు చేరింది. నిన్న కరోనాతో 4 మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,319కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 1,451 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,14,917 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 14,883 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య పౌర విమాన సేవలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎయిర్ బబుల్ సేవల్లో భాగంగా 2 దేశాల మధ్య విమానాల రాకపోకలు పునరుద్ధరించారు. ఇందులో భాగంగా ఢాకా నుంచి ఈ ఉదయం 2 విమానాలు కోల్కతా, చెన్నైకి బయలుదేరాయి. బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, బంగ్లాదేశ్ పౌర విమాన సంస్థ చైర్మన్ ఎయిర్ వైస్ మార్షల్ మఫిదూర్ రహమాన్ ఈ సేవలు ప్రారంభించారు. విమాన సేవలు ప్రారంభం కావడంతో 2 దేశాల ప్రజలు ఎంతో ఊరట చెందుతున్నారు. ముఖ్యంగా భారత్లో చికిత్స కోసం వచ్చే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఎయిర్ బబుల్ సేవల కింద ఇరు దేశాల మధ్య వారానికి 28 విమానాలు నడుపుతారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 70 మిలియన్లకు పైగా అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగేందుకు ఇంకా వారం రోజులే మిగిలి ఉండగా ఇప్పటికీ 50% పైగా అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు యుఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్టు తాజా గణాంకాలను వెలువరించింది. రిపబ్లికన్ అభ్యర్థి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారడంతో ఈ శతాబ్ద కాలంలోనే అత్యధిక స్థాయిలో ఓటర్లు అమెరికాలో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని ప్రాజెక్టు తెలియజేసింది. దేశంలో ఓటు హక్కున్న మొత్తం జనాభాలో దాదాపు 60% మంది ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వార్తలు ముగిస్తూ ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి అందుబాటులోకి ధరణి పోర్టల్, దత్తత గ్రామం 3 చింతలపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపైందన్న మంత్రి కేటీఆర్, వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అయిన స్పష్టీకరణ. దుబ్బాకలో బీజేపీదే గెలుపన్న జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు ధీమా.
వివాదాస్పద సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ఎదురైన సవాళ్లను సైన్యం ధీటుగా ఎదుర్కొందని కితాబు. బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలి దఫా ఎన్నికలు 53.46% పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడి.